35వ వార్డు కౌన్సిలర్ కడమంచి నరసమ్మ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డు విజయనగర్ ప్రశాంత్ నగర్ కాలనీలోని ప్రజల ఆరోగ్యం కోసం బాలాజీ హాస్పిటల్స్ వారి సహకారంతో కౌన్సిలర్ కడమంచి నరసమ్మ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 35వ వార్డు కౌన్సిలర్ కడమంచి నరసమ్మ ప్రసాద్ మాట్లాడుతూ తమ వార్డు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డు ప్రజలు బాగుండాలనే ఆలోచనతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బాలాజీ హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో వార్డు ప్రజలకు వైద్యం అందించి అవసరమైన వారికి టెస్టులు చేసి ఉచితంగా మందులు కూడా అందజేశామని అన్నారు. 35వ వార్డు ప్రజలు ఏదైనా సమస్య ఉంటే తమ బాలాజీ హాస్పిటల్ కు వస్తే 25% డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో తాళ్లపల్లి సర్పంచ్ అంకని ప్రవీణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తారి యాదగిరి, దుర్గా ప్రసాద్, సురేష్ కుమార్ యాదగిరి, ప్రభాస్, నిఖిల్, చిన్న, అంబదాస్, లాలు, శ్రీనివాస్, మల్లేష్, గురుపాదం, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 35 వార్డు ప్రజలకి, ప్రశాంత్ నగర్ ప్రజలకి ఈ ఆరోగ్యం గురించి ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. బాలాజీ హాస్పిటల్ నుంచి శ్రీధర్ సారు ఇంకా సార్ వాళ్ళు కూడా అందరూ వచ్చారు. అలా ప్రాబ్లమ్స్ ఏమున్నా చెప్పండి, చేయండి. వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ మనకు అన్ని మందులు సౌకర్యాలు అన్నీ ఇస్తారు. చెప్పండి, ప్రతి సమస్య ఏదైనా కానీ మనకి ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లము సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ సారి గెలిచినాం కాబట్టి చేయాలనుకొని పనులు కొన్ని చేయాలనుకొని మనం చేస్తున్నాము. ఇంకా ముందుకి ఇంకా చాలా చేసేటివి కూడా ఉన్నాయి. ఇంకా ఆరోగ్య సమస్యలు ఏవైనా కానీ చేద్దామండి, చెప్పండి అందరికీ. ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రశాంత్ నగర్ అందరికీ నాకు నమస్కారాలు. మేము గెలిచిన మాకు ఎంతో మెజారిటీతో మమ్మల్ని గెలిపించిన అందరికీ ప్రజలకు నాకు నమస్కారాలు. మంచి మెజారిటీ ఇచ్చిండ్రు, మాకు సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా మేము మెడికల్ క్యాంప్ పెట్టాలనుకున్నాము. అందరికీ ప్రజలందరి సమస్యలు ఏమున్నా అలా ఆరోగ్యాలు చూడాలని మేము ముందుకు వచ్చి సార్ మాకు ఇట్లా మేము చెప్పినాము ఒకసారి, సార్ బాలాజీ హాస్పిటల్కి సార్ ఇట్లా మా దగ్గర ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి సార్, ఒకసారి క్యాంప్ పెట్టాను సార్ అని వాళ్ళు చెప్పగానే చాలా మంచిగా ఒప్పుకున్నారు. 80% చేద్దామని వచ్చింది సార్. వాళ్ళు మా శ్రీధర్ సారు, మాకు ఇక్కడ మిగతా సార్ వాళ్ళందరూ కూడా చాలా మంచిగా వచ్చి ఏం సమస్యలు ఉన్నా వాళ్ళ ఆరోగ్యం ఏమేమి సమస్యలు ఏమున్నా అన్నీ చూస్తుండ్రు, చేస్తున్నారు. మందులు మరి అంటే ఇంకోటి ఈసీజీ అన్నీ కూడా సౌకర్యాలు ఫ్రీగా మాకు చూపిస్తుండ్రు, చేస్తుండ్రు. వాళ్ళ సమస్యలు ఏమున్నా చెప్తున్నారు సారు. ప్రతి దాని సమస్యకు టాబ్లెట్ కానీ ఈసీజీ కానీ అన్నీ ఫ్రీగా చేస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. మాకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఇంకోటి మనకేం అతి ఏదైనా సమస్య ఉన్నా కానీ మన గల్లీ తరఫు నుంచి మన 35 వార్డు నుంచి ఎవ్వరు పోయినా కానీ సారు బాలాజీ హాస్పిటల్కి పోతే 25% డిస్కౌంట్తో మనకు ఇస్తుండ్రు. ఆరోగ్య సమస్యలు మనకేమున్నా సారు ఉంటాడు. మనం ఏ సమస్యలు ఉన్నా కానీ సార్ దగ్గరికి వెళ్దామండి, చేయించుకుందామండి. ఆయన 80% మనకు 25% డిస్కౌంట్ తోటి మనకు చేస్తాడు. ఏ సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు కానీ సార్ దగ్గర ఉండి చూస్తాడు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఇది అందరూ వెళ్ళండి, చూపించుకోండి. మేము కూర్చుంటాము, చూపిస్తాము. 80% మీ అందుబాటులో ఉంటాం. నాకు ఒకసారి అవకాశం ఇచ్చిన చాలా చాలా థ్యాంక్ యూ, సంతోషం, చాలా థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఈరోజు 35వ వార్డ్ కౌన్సిలర్ గారు నరసమ్మ గారు, ప్రసాద్ గారు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ వార్డులో ఒక మెడికల్ క్యాంప్ పెడదామని మేము మా యొక్క తోటి డాక్టర్స్ డాక్టర్ అక్బర్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు, మా స్టాఫ్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మంచి క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేశాము. అయితే మంచి స్పందన వచ్చింది. చాలామంది పేషెంట్స్ వచ్చి ఇది ఒకటి మా సేవలను అందుకున్నారు. అయితే మా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు, తర్వాత నిర్మల మేడం గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క క్యాంప్స్ నిర్వహించడానికి మేము ఎప్పుడు ముందుగా ఉంటాము. అట్లాగే మా దగ్గర గవర్నమెంట్ అందిస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా ఆర్థోపెడిక్స్లో ఫ్రీగా బోన్స్కి ఆపరేషన్ జరుగుతుంది, యూరాలజీలో కిడ్నీ స్టోన్స్కి జరుగుతుంది, డయాలసిస్ జరుగుతుంది. అయితే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కార్డియాలజీలో కూడా స్టెంట్లు వేయటం, తర్వాత యాంజియోగ్రామ్ కూడా
ఆరోగ్యశ్రీలో మీరు ఈ సేవలన్నీ వినియోగించుకుంటారని ప్రజలకు మరొకసారి చేస్తున్నాము. అయితే ఈ ఆరోగ్యశ్రీ విజయవంతంగా మాకు చేయనీకే పర్మిషన్ ఇచ్చినందుకు మా యొక్క మంత్రివర్యులు దామోదర్ సార్ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.